మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799978978. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ శ్రీరామ్. ఐఎమ్ ఏ కార్నియా అండ్ రిఫ్రాక్టివ్ స్పెషలిస్ట్ అట్ హైదరాబాద్ ఐ హాస్పిటల్ బర్కత్పురాలో. ఈ కాలం 21st సెంచరీలో ఏమవుతుందంటే జెనెటిక్ ఆర్ ఇట్స్ కాల్డ్ యాజ్ ఎవల్యూషన్ అనుకోండి. మనిషి దూరం పనులు చేయడం తగ్గించాడు, దగ్గర పనులు చేయడం ఎక్కించాడు. సో దాంతో నేచర్ కూడా అలానే కంటిని తయారు చేస్తుంది. పుట్టే పిల్లలందరికీ చాలామందికి 6 ఏటో 7 ఏటో కళ్ళజోడు రావడం జరుగుతుంది, ఎస్పెషలీ దూరానికి. దీన్ని మయోపియా అంటారు. మయోపియా ఉన్న వాళ్ళకి దూరం మబ్బుగా కనిపిస్తూ ఉంటుంది, దగ్గరది చాలా క్లియర్గా కనిపిస్తుంది. వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉండదు. దగ్గర పనులు పుస్తకం దగ్గర పెట్టి చదవమని రాయమండం ఈజీగా ఉంటుంది. కానీ దూరం బోర్డు ఏదైనా చూడడం లేదా ఏదైనా ప్రెజెంటేషన్ పెడితే ఆ పవర్ పాయింట్ క్లియర్గా కనిపించకపోవడం, దీన్ని మయోపియా అంటారు. అంటే దూరం చూపు తగ్గుతోంది. ఈ మయోపియా అనేది పేరెంట్స్లో ఉంటే పిల్లలకి వచ్చే ఛాన్స్ ఉంటుంది, నంబర్ 1. నంబర్ 2, ఈ మయోపియా అనేది ఒకవేళ వస్తే చిన్న వయసులో వస్తే, ఎక్కువ పవర్ చిన్న వయసులో వస్తే బై ద టైం వాళ్ళు 18-19 సంవత్సరాలు వచ్చేసరికి చాలా ఎక్కువగా ఉండడం జరుగుతుంది. సో ఎవరైతే పిల్లాడికి వాళ్ళ అమ్మ నాన్నకి 7వ ఏట -0.5 వచ్చి ఇప్పుడు అరౌండ్ 30-40కి -2 ఉంటే, వారి పిల్లలకి 7వ ఏటనే -1-2 రావడం జరుగుతుంది. సో దాన్ని అది వాడు 18-19 వచ్చేసరికి -5 -6 కూడా వెళ్తుంది. అది అధికంగా ర్యాపిడ్గా ప్రోగ్రెస్ అవుతుంది. ఎప్పుడు ప్రోగ్రెస్ అవుతుంది? కొన్ని విషయాల వల్ల. ఒకటి, లేటెస్ట్గా కోవిడ్ తర్వాత చాలామంది పిల్లల పవర్ పెరిగిపోయాయి. సో ఎక్కువ స్క్రీన్ టైం ఆన్ ఏ స్మాలర్ డిస్ప్లే, అంటే ఫోన్లలో జూమ్ ఇన్ చేసుకుంటూ చూడడం వాళ్ళలో పెరిగిపోయింది. రెండోది, ఎవరికైతే అమ్మా నాన్న కళ్ళజోడు ఉంది వాళ్ళకి ఇంకా రాలేదో, ఈ స్క్రీన్ టైం చేయడం వల్ల పవర్ స్టార్ట్ అయింది. అంటే ముందర ఏం లేదు, వాళ్ళ అమ్మా నాన్న కళ్ళజోడు ఉన్నా పిల్లలకి ఏం లేదు. సడన్గా ఈ కోవిడ్ తర్వాత వాళ్ళందరికీ -1లు -1.5లు రావడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా నియర్ వర్క్ చేస్తున్నారు. దాంతో కన్ను ఇంకా పవర్ఫుల్ అవుతుంది. సో ఇంకా మయోపియా పెరిగే ఛాన్స్ లేదా వచ్చే ఛాన్స్ ఉంటుంది. 3, ఎక్కువగా నియర్ వర్క్ 45-50 నిమిషాల కంటే దగ్గర పని చేయకూడదు. చేసినా ఓకే, మనకు ఇంకా 4-5 గంటలు పని ఉంది, దగ్గరగా మనం చేయాలనుకుంటే ఒక 10-15 మినిట్స్ గ్యాప్ ఇవ్వండి. దూరం ఏదైనా క్యాలెండర్ లేదా ఒక పిక్చర్ లేదా ఊరికే విండో బయటికి ఒక మినిమం 1-2 మినిట్స్ చూడండి. దీంతో మన ప్రోగ్రెషన్ అనేది లేదా పవర్ రావడం అనేది తగ్గుతుంది ఛాన్స్. స్క్రీన్ టైం క్లోజ్ టు 0 పెట్టండి వీలుంత మటుకు పిల్లల్లో. ఇంకా ఈ మయోపియా అనేది ఒకవేళ వస్తే 18, 19, 20, 21, 22, 24 వరకు కూడా కేసెస్ ఉన్నాయి, పెరుగుతూ పోతున్నాయి పవర్లు. సో కళ్ళజోడు వేసుకోవడం ముఖ్యం. ప్రతి ఏడాది డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు కరెక్ట్ కళ్ళజోడు వాడుతున్నారా, మీ కన్ను పవర్ మారిందా, అది కూడా చెక్ చేసుకోవడం ఇంపార్టెంట్. మూడోది, ఈ మయోపియా వచ్చిన వాళ్ళకి వెనకాల నరం అనేది కొంచెం వీక్ ఉంటాయి, ఎస్పెషలీ పెరిఫరీ. ఆ పెరిఫరీలో వీక్ ఉంటే కొన్ని ఏరియాస్లో బ్రేక్స్ ఉంటాయి, బ్రేక్స్ ఆర్ టేర్. సో మీరు వెళ్ళిన ప్రతిసారి డాక్టర్ దగ్గరికి, ఎస్పెషలీ 4-5 పవర్ల మీద ఉన్న వాళ్ళకి ఇది ఖచ్చితంగా రెటీనా టెస్టింగ్ చేయాలి ఫార్ ఈ బ్రేక్స్ అన్నా టేర్ అన్నా ఉందా లేదా తెలుసుకోవడానికి. అప్పుడు వాళ్ళు అది ఉంటే వీక్ ఏరియా లేజర్ చేస్తారు, అది మళ్ళీ బ్యాక్ టు నార్మల్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ 100% వన్స్ ఏ ఇయర్ మీరు కళ్ళజోడు మీ కంటి పవరు టెస్ట్ చేసుకోవాలి. సెకండ్, ఈ రెటీనా టెస్టింగ్ కూడా చేసుకోవాలి. పిల్లల్లో మందేసి చెక్ చేసి 2-3 టైమ్స్ పవర్ కన్ఫర్మ్ చేసి ఇవ్వాలి. థర్డ్ థింగ్, కళ్ళజోడు కంటిన్యూస్గా వేసుకోవాలి. నాకు బాగా కనిపిస్తోంది నాకు వద్దు అని తీసేయడానికి లేదు, మీరు ఖచ్చితంగా వేసుకోవాలి. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్,
కొంతమంది స్పోర్ట్స్లో ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది యంగ్స్టర్స్. హై పవర్స్ ఉన్న వాళ్ళు యంగ్స్టర్స్ ఒకవేళ వీక్ ఏరియాస్ ఉంటే ఈ కాంటాక్ట్ స్పోర్ట్స్ అంటారు, దాంట్లో ఇన్వాల్వ్ అయితే అక్కడ బ్రేక్ టేర్ పెరిగే ఛాన్స్ ఉంది. అండ్ కొత్తగా ఇప్పుడు జిమ్కి వెళ్ళడము, హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేస్తారు. ఆ హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేసినప్పుడు కూడా కంట్లో ఆ నరం అనే ఆ ఏరియాస్ వీక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్, ఎస్పెషలీ హై మయోప్స్ అంటే మోర్ దెన్ 4 to 5 ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా ఉండాలి అండ్ ప్రతి ఇయర్ చెక్ చేసుకోవాలి.